హలో గాయ్స్, తొత్తరమూడి శివారు జోగిరాజుపాలెం అనే చిన్న గ్రామంలో శ్రీ 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 భాగిత్తమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. అసలు ఈ అమ్మవారు ఈ చిన్న గ్రామానికి ఎలా వచ్చారో మనం తెలుసుకుందాం. మా తాతల నాటి సమయంలో వారు నదీ స్నానంకు వెళ్ళి ఉన్నారు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక పెద్ద పెట్టె గోదావరిలో కొట్టుకుపోతుంటే వాళ్ళు చూసి నిధి గోదావరిలో కొట్టుకుపోతుందని భావించి ఆ పెట్టెని ఊరికి తీసుకువచ్చారట. అప్పుడు ఆ పెట్టెలో నిధి ఉంటుంది అని తెరిచి చూడగా ఆ పెట్టెలో సిరిసెలు లక్కపెడతలు ఉన్నవి. దీనిలో నిధి లేదు అని ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే విడిచిపెడదామని నిర్ణయించుకుని అందరూ కలిసి పెట్టెను పైకి ఎత్తగా ఆ పెట్టె బరువు ఎక్కిపోయి పైకి తీయలేకపోయారట. చీకటి పడడం వలన ఇంకా ఆ పెట్టెను అక్కడే విడిచి నిద్రించినారట. అప్పుడు ఒకరి కలలో అమ్మవారు దర్శనమిచ్చి నేను మీతోనే ఉంటాను, నన్ను పూజించండి అని చెప్పగా అప్పటి నుంచి భాగిత్తమ్మ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. మా ఊరి క్షేమాభివృద్ధిని కోరికలు తీర్చే మహాశక్తిగా వెలిచి ఉన్నారు. చల్లని మల్లెలతో ఊయల కటామాత చల్లగా శయనించు లాలి జోలాలి వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ తల్లి